బైబిల్ నుంచి చాలా జాగ్రత్తగా చక్కగా మీరందరూ కూడా వినాలి. కూర్చో. ఏమండి, మీరందరూ కూడా జాగ్రత్తగా చక్కగా వినాలి. ఎందుకంటే వాక్యం మీరు అంటే ఏ ఒక్క మాట మిస్ అయినా, లేదంటే అర్థం చేసుకునే విషయంలో అపార్థం దొల్లినా, ఏమండి, అపాయం మీ మీదకి వస్తుంది. తద్వారా జరిగే నష్టం పాతాళం. ఈరోజు ప్రపంచమంతా కూడా పాతాళం వైపే వెళ్ళడానికి సిద్ధపడుతుంది, కానీ ప్రభువు వైపు వెళ్ళడానికి సిద్ధపడడం లేదు. ఏమండి, అర్థమవుతుంది మీ అందరికీ? పాతాళం వైపే వెళ్ళడానికి అంటే వాక్యం ఉంది, కానీ ఏ వాక్యం ఉంది? భిన్నమైన వాక్యం ఉంది. అర్థమవుతుంది మీకు? ఏమండి, మీ అందరికీ నేను మంచి మంచి పాఠాలు నేర్పిస్తున్నాను కనుక, ఆల్రెడీ మనం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కనుక, జన్మ పాపం అనేది ఉందా? మీరు చెప్పండి. ఏమండి, జన్మ పాపం ఉందా? లేదు. కానీ ఈరోజు మరణించిన పగడాల ప్రవీణ్ గారు కూడా జన్మ పాపం ఉంది, సవాల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీదికి అని సవాల్ చేశాడు. జన్మ పాపం ఉంది అని మీరందరూ వినే ఉంటారు. ఏమండి, మీరు చెప్పండి, జన్మ పాపం ఉందా? పుట్టుకతో మనం అందరం పాపులమా? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం పాపాత్మలమా? మరి స్కాలర్గా చెప్పుకుంటున్నటువంటి ప్రవీణ్ అన్న యాక్చువల్గా మా క్లాస్మేట్, అతను కడప, అతనిది సిఎస్ఐ హై స్కూల్లో చదివాడు. నిన్న యాక్సిడెంట్లో చచ్చిపోయాడు కదా, చాలామంది దాన్ని హత్య అనుకుంటున్నారు. హత్య అనేదానికి మన దగ్గర సరైన ఆధారాలు లేవు, ఎందుకంటే మనం చూడలేదు అది. ఒకవేళ ఎవరైనా కొట్టారా, లేకపోతే అతన్ని గాయపరిచారా, లేకపోతే చంపేసి దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారా అనే సంగతులు మనకు తెలియవు. అదేమున్నా కూడా ప్రభుత్వం దాన్ని బయటికి తీసుకురావాలి. అందుకే మన వాళ్ళందరూ కూడా ఇది హత్యా కోణంలో దర్యాప్తు చేయాలి, కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి అందరూ అడుగుతున్నారు. మంచిదే. ఆ ప్రవీణ్ అనే వ్యక్తి కూడా జన్మ పాపం ఉంది అని ఆయన కూడా మరి సుందర్రావు గారికి లెటర్ రాయడం జరిగింది. తిరిగి మరలా మీ సింహం సమాధానం చెప్పలేక వెనకడిగేసింది అని చెప్పి కూడా కొన్ని వెర్రి మాటలు మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకు ఇలా అన్నారు అంటే, ఎందుకు ఇలా అన్నారంటే కారణం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వాక్యాలుగా చూడకుండా తమ సొంత వాక్యాలుగా ఆలోచించుకొని దేవుడు రాసిన దాని ప్రకారం మనం పోవాలి. కానీ మనం ఏదో సొంతంగా బైబిల్లో వెళితే నీకు ఆన్సర్ దొరకదు. ఆన్సర్ దొరకాలంటే బైబిల్లో రాసిన దాని ప్రకారం వెళ్ళాలి. అది దేవుడు రాయించినటువంటి పుస్తకం. దేవుడి కోణంలో మనం ఆలోచించాలి, కానీ మన కోణంలో ఆలోచిస్తే బైబిల్ మనకు అర్థం కాదు. ఏమంటే మీకు అర్థమవుతుంది? ఎవరు రాయించింది బైబిల్? దేవుడు రాయించాడు. ఇప్పుడు ఎవరి కోణంలో బైబిల్ ఆలోచించాలి? మనం దేవుని కోణంలో ఆలోచించాలి. దావీదు గారు అన్నటువంటి మాటను పట్టుకొని ఏమని, దావీదు గారు ఏమన్నారు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం అనుకుంటాను, 55 51 అమ్మా, 51:5 చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు. అంటే అర్థం ఏమన్నాడా? నేను పాపంలో పుట్టానంటే అర్థం ఏమని?
ఏమండి, అర్థం చేసుకునే విధానంలో పొరపాటు జరిగిన ప్రమాదమే. నా తల్లి నన్ను పాపములో నన్ను గర్భం ధరించింది, అంతే కదా. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే ఏమంటే ఒక అక్షరమే ఆడ పొరపాటు తెలుసా మీకు? అంటే రాయడం పొరపాటు కాదు, మనం అర్థం చేసుకునే విధానం పొరపాటు. ఒక అక్షరమే, పాపముతో అనలా అక్కడ, పాపములో. ఈ పాపలోకంలో నేను పుట్టాను. నేను కడపలో పుట్టాను, జెండా మానుకాడ, సాయిబాబాల కాడ. ఏడ పుట్టినవారంటే జెండా మానుకాడ పుట్టానంటాం. ఇంకొకటి ఏడ పుట్టినవారంటే నేను ఏదో రైల్లో పుట్టాను. నువ్వు ఏడ పుట్టినవారంటే నేను పలానా చోట పుట్టాను, నేను పలానా ఊర్లో. అలాగే లోకం దేంతో నిండిపోయింది? ఆ పాపంతో నిండిపోయిన లోకంలో నేను పుట్టాను. ఆ లోకంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు. కానీ మా అమ్మ ఏదో తప్పు చేసే నేను పుట్టాను అన్నాడా? అప్పుడే అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఏమండి, మత ఛాందస్సువాదులకు మనం అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు ఎక్కువ ఈ పిచ్చి పట్టింది అందరికీ. మత ఛాందస్సువాదులతో పోరాటాలు చేస్తున్నారు, మత ఛాందస్సువాదులతో యుద్ధాలు చేస్తున్నారు. అసలు యుద్ధం ఎవరితో చేయాలో తెలియడం లేదు. అసలు పోరాటాలు ఎవరితో చేయాలో సరిగ్గా వీళ్ళకు తెలియడం లేదు. మళ్ళీ నా మీద పడతారు అందరూ వచ్చి. అందరం ఒక ఎత్తు అయితే షెటర్ కన్నా ఒక ఎత్తు. అవును బాబు, ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే యేసుప్రభు ఒక ఎత్తు. యేసుప్రభు భూమి మీదకి వచ్చి తలకిందులు చేసినాడు, అందరూ ఒక ఎత్తు అనుకున్నారు. ఇది కదా ఈయనేంది వచ్చి ఇలా మాట్లాడుతున్నాడే, ఈయన వచ్చి ఏంది ఇలా చేస్తున్నాడే. అవును, మరి యూదులందరికీ అర్థం కాల, ఇశ్రాయేలుకి అర్థం కాల. ఏంది ఇది కొత్తగా ఉంది బోధ. దేవుని పిల్లలారా, బైబిల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇప్పుడు యెషయా గారి భార్య దావీదు గారి తల్లి ఏమన్నా తప్పు చేసిందే? అంతే కదా. మరి నేను పాపములో పుట్టినవాడని అన్నాడా, పాపముతో పుట్టినవాడని అన్నాడా? పాపములో. ఈ లోకం పాపంతో నిండిపోయింది. ఆ లోకంలో, ఆ పాప లోకంలో నేను పుట్టాను. అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి దేవుని పిల్లలారా. కాబట్టి ఆలోచనలు, బైబిల్ ఆలోచనలు తక్కువ, మన ఆలోచనలు ఎక్కువ. మన ఆలోచనలు బైబిల్ మీద పెట్టకూడదు. మన ఆలోచనలు ఉంటే మీ ఇంట్లో పెట్టుకో, మీ బంధువుల దగ్గర పెట్టుకో, లేకపోతే మీ వాళ్ళ దగ్గర పెట్టుకో, లేకపోతే ఎవరితో మాట్లాడుకో. సొల్లంతా దేవుని దగ్గర కూర్చోదలికే కరెక్ట్గా ఉండాలి. నీతి నిమిత్తం ఆకిలి దప్పలు గలవారు ధన్యులు. నీతి అంటే దేవుడు. అబ్రహాం నీతిమంతుడు ఎలా అయ్యాడు? దేవుణ్ణి నమ్మడం ద్వారా. నీతి అంటే దేవుడు. వాక్యము నిమిత్తం ఆకిలి దప్పులు గలవారు. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినేటప్పుడు కూడా మీరేం వినుచున్నారో జాగ్రత్త అన్నాడు. ఎలా అంటే అలా వినకూడదు. మీరు వచ్చినప్పుడు ఈ గంట సేపు చాలా జాగ్రత్తగా చక్కగా వాక్యాన్ని వినాలి. కాబట్టి వినేటప్పుడు ఏదన్నా పొరపాటు జరిగితే ఏదో ఇలా అపార్థాలు వస్తాయని చెప్పడానికి ఇదొక చక్కటి వివరణ మీకు ఇవ్వడానికి ఒక 5 నిమిషాలు టైం తీసుకున్నాను. ప్రియులరా, ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే మనమందరం కూడా ఒక ఎత్తు. ఆనాడు ఇశ్రాయేలు చాలా తక్కువ మంది, అన్ని జనులు ఎక్కువ మంది. కానీ అన్ని జనులు చేసినట్టు ఇశ్రాయేలు చేయకూడదని దేవుడు ఏం చేశాడంటే కొన్ని కట్టడలు పెట్టాడు. నాయన, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ వ్యవహారాలు, మీ పద్ధతులు వేరు, మీ వ్యవహారాలు వేరు. ఈ లోకానికి తెలియంది మీకు తెలియాలి. వాళ్ళకి తెలిసినట్టు మీకు తెలిస్తే మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. మీకు వాళ్ళకి తెలియంది మీకు తెలియాలి. మొన్న ఈ మధ్య సునీత విలియం ఏమండి ఆకాశంలోకి వెళ్ళింది. ఆకాశంలోకి వెళ్ళింది. ఈ సునీత విలియం అనే అమ్మాయి, ఆమెతో పాటు కొంతమంది వెళ్ళారు. ఎక్కడికి? అంతరిక్ష నౌకలో, రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళారు. 8 రోజుల్లో కానీ 9 రోజుల్లో కానీ రావాల్సిన ఇళ్ళు 8 నెలలు
9 నెలలు పట్టింది. ఆడనే నిలబడిపోయారు. మీ అందరికి తెలుసు. ఇంకా వచ్చారో సచ్చారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సరే, ఎందుకు పోయారు అక్కడికి? అంతరిక్షంలోకి ఎందుకు పోయారు? ఏం పని అక్కడ? దేవుడు మనల్ని అక్కడ పుట్టించాడా, ఇక్కడ పుట్టించాడా? భూమి మీద పుట్టించాడు. భూమికి విశాలతను ఏర్పరిచాడు, వైశాల్యాన్ని ఏర్పరిచాడు. అంతే కదా. ఇక్కడే అంతా ఇక్కడే. ఎక్కడుంది ఈ మాట? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. సుష్మా, నువ్వు బాగా వాక్యం వింటా ఉండు, అమ్మాయిని చూసుకుంటూ ఉండు, వాక్యం వింటా ఉండు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26 అనుకుంటాను, 26, 27 కలిసి ఉన్నాయి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు అన్నాడా? విశ్వంలో ఒక అంగారకుడి మీద, ఒక చంద్రుడి మీద, ఇలా గ్రహాల మీద, ఇలా భూమిని దాటి కాపురం ఉండమన్నాడా? భూమి మీద కాపురం ఉండడానికి అన్నాడా? యావత్తు భూమి మీద కాపురం ఉండాలి. ఎక్కడ ఉండాలండి? యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తన్నుములాడి కనుగొందురేమో, తడువులాడి కనుగొందురేమో అని తన్ను ఎరుగు నిమిత్తం, అన్న ఎరుగా ఎదుగా కరెక్ట్. నేను చూసుకోవాలి మిమ్మల్ని నమ్మి, నేను వాళ్ళు ఎత్తుకోవాలి పరలోకం. తన్ను వెదుగు నిమిత్తము నిర్ణయ కాలములు వారి నివాస స్థలం అనగా భూమి, వారి నివాస స్థలం భూమి. ఈ భూమి యొక్క పొలిమేరలు, భూమికి ఏం ఏర్పాటు చేశాడు? పొలిమేరలు అంటే భూమి యొక్క హద్దులు మీరు దాటకుండా పొలిమేరలు. ఇప్పుడు మన భారతదేశపు హద్దులు ఉన్నాయి, అవి దాటామనుకో వెంటనే పాకిస్తాన్ వచ్చి పట కాల్చేస్తాడు నిన్ను, పెట్టను కాల్చినట్టు. హద్దులు దాటినామనుకో, మన దేశపు సరిహద్దులు దాటినామనుకో వెంటనే చైనా వాడు వచ్చి నేను కాల్చేస్తాడు. అలాగే భూమికి కూడా సరిహద్దులు ఉన్నాయి, భూమికి కూడా బోర్డర్స్ ఉన్నాయి. ఈ భూమిని దాటి వెళ్ళకూడదు. దాటి వెళితే కాలిపోతాం. భూమిని దాటి ఒక్క వస్తువైన బయటికి పోయిందంటే వెంటనే మాడి మసి అయిపోతుంది. మీ అందరికీ తెలుసో తెలీదో, ఎంత దూరం ఉంటే అంత దూరం పోవచ్చులే అనుకోవచ్చాము, కానీ వాటికి ఏం పెట్టున్నాడు దేవుడు? హద్దులు పెట్టున్నాడు, సరిహద్దులు పెట్టున్నాడు, పొలిమేరలు పెట్టున్నాడు. దేవుని పిల్లలారా, అంటే మనిషి ఎక్కడ ఉండాలని దేవుడు అనుకున్నాడు అంటే భూమి మీద ఉండాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు, వేరే గ్రహాల్లో ఉండిపోతున్నారు. ఎందుకు మీరు అక్కడికి వెళ్తున్నారు, ఎందుకు అక్కడ ఉంటున్నారంటే వాళ్ళు అనేది మాట ఏంటంటే, ఈ భూమి అనేది ఏదో ఒక రోజు పోతుంది. ఈ భూమి అనేది పోయిందంటే మేమంతా ఎక్కడ ఉండాలా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఉండాలా? ఏదో గ్రహంలో ఉండాలి కనుక ముందుగానే ఆ గ్రహాన్ని మేము పరిశీలిస్తున్నాం. ఆ గ్రహంలో మేము అందరం కూడా ఉండడానికి వాటర్ ఎక్కడ ఉన్నాయి, చెట్లు ఎక్కడ ఉన్నాయి, పొట్లు ఎక్కడ ఉన్నాయి, గుట్లు ఎక్కడ ఉన్నాయి అని ముందుగానే మేము సెర్చ్ చేసి సిద్ధపరిచి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ మరో గ్రహానికి చేర్చాలి. అందుకోసం వీళ్ళందరూ అక్కడికి పోతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, శాస్త్రవేత్తలు ఎందుకు పోతున్నారంటే యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుందంట. ఎక్కడికి? రెండో రాకడలో ఆయన ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తాడంట. ఈ మధ్యాకాశంలోకి వచ్చి ఈ మధ్య ఆకాశంలో ఆయనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఎక్కడికి పోతామంట? మధ్యాకాశంలోకి పోతామంట. క్రైస్తవులంతా మధ్యాకాశంలోకి పోతారంట.
అప్పుడు విడిచిపెట్టబడతారంట కొంతమంది. వాళ్ళకు మహాశ్రమలంట. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఏమండి అక్కడ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందంట. ఎక్కడ? మధ్యాకాశంలో 1000 ఏళ్ల పరిపాలన. మధ్యాకాశంలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతా. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పోయి అక్కడ పరిపాలన చేయాలంటే ఎక్కడ? మధ్యాకాశంలో. ఈ మధ్యాకాశంకి ఆయన వస్తే అక్కడ నీళ్లు అవన్నీ ఉండాలి కదా, గుట్టలు చెట్లు పుట్టలు అన్నీ ఉండాలి కదా. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలంతా ముందుగానే పోయి సర్చింగ్ చేస్తున్నారు యేసుక్రీస్తు రాకడ కోసం. చెట్లు, అర్థమవుతుందా, మెట్లు, గుట్టలు, పుట్టలు అన్నీ వీళ్ళు పోయి రెడీ చేయాలంట అక్కడ. అర్థమవుతుంది మీ అందరికీ? వీళ్ళందరూ పోయి అక్కడికి పోయి ముందుగానే రెడీ చేస్తే అప్పుడు యేసుక్రీస్తు వచ్చే సమయానికి అన్నీ, అంటే ఆయన వచ్చే సమయానికి మనం పోయి రెడీ చేయాలన్నమాట. ఏమండి ఎట్లయిపోయిందంటే బాధగా ఉంది. ఇట్లాంటి తప్పుడు బోధల మీదకి పోరాటం మొదలు పెట్టండి రా అని దేవుడు అంటే వాళ్ళ మీదకి పోతున్నారు. ఏ బోధ నిమిత్తం పోరాడాలన్నాడు దేవుడు? యెహోవా సాక్షులని ఒకరు వచ్చారు. ఈ ల్యాండరో ఏ మూలు దాంకుంటారండి. పగులంతా పురుగులన్నీ దోమలన్నీ దాంకుంటాయి. ఎక్కడన్నా పగులు కనపడతాయా? పగులు కనపడతాయా? ఎక్కడైనా దోమలు ఇవన్నీ పగులు కనపడతాయమ్మా? రాత్రుల్లో వస్తాయి. పగులంతా ఏడదానుకున్నాయి మనకు తెలియవు. అలాగే యెహోవా సాక్షులు అనేవాళ్ళు ఇలా కొంతమంది దొంగలు ఉండరు. యెహోవా సాక్షులు దొంగలు. నిరూపించకపోతే సగం గుండు సగం మీసం తీసుకొని గోసిపాత కట్టుకొని తిరుగుతాయి ఊరంతా. ఉండారా యెహోవా సాక్షులు ఎవరైనా? ఎక్కడైనా వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? యూట్యూబ్లో పెడతాం కదా, మనం బహిరంగంగా పెడతాం కదా. వినేవాడు ఎవడైనా ఉంటే, రోషం కలిగితే, వాడికి మీసం ఉంటే వాడు ఏం చేయాలా? క్రైస్ట్ చర్చ్ కడప ప్రకాష్ నగర్ రావాలా? లేకపోతే నువ్వేంటావు చెప్పు, నేను వస్తా. నన్ను రమ్మంటావు, నువ్వు వచ్చావా? దొంగలు దాంకొండరు. సైలెంట్గా వస్తారు ఇంటింటికి. వాళ్ళు తెలుసా మీకు? సైలెంట్గా ఇంటింటికి వచ్చి వంగి నమస్కారం చేస్తాడు. యాడికి వంగుతాడు తెలుసా? వాళ్ళ వంగుడు అట్టుంటుంది. అంటే ఆడ వంగినాడంటే దేనికి అనుకుంటున్నారు? నిన్ను వంచడానికి. మాయలు, మంత్రాలు, శుద్రశక్తులు ఏడున్నాయనుకుంటున్నారు? ఓ అని వాళ్ళ మీదకి పోతున్నారు ఈ గొర్రెలన్నీ. ఆ ముస్లింల మీదకి, ఆ హిందువుల మీదకి, వాళ్ళ బాబాల మీదకి. ఎందుకురా బాబు వాళ్ళ మీదకి మీరు? ఇల్లు సరిగ్గా ఉందే ముందు? మన ఇల్లు సరిగ్గా ఉందే? యెహోవా సాక్షి అని ఒకడు, ఆ సాక్షి అని ఒకడు, ఈ సాక్షి అని ఒకడు. దొంగలందరూ తయారయ్యారు. మరి వీళ్ళందరినీ ఏం చేస్తావు? ముందు వీళ్ళందరినీ అరికట్టు. దేవుని పిల్లలారా, ఎలాంటి బోధలు వచ్చేసి బాధలు అనుభవిస్తున్నాం. ఇలాంటి బోధల వల్ల ఎంతోమంది నరకానికి పోతూ ఉంటే ప్రభు దగ్గరికి వచ్చినట్టే వస్తున్నారు, కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభు దగ్గర ఉన్నట్టే వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రభు దగ్గర లేరు. ఏడున్నారు చెప్పండి? దేవుని దగ్గర ఉన్నారా? దేవుని దగ్గర ఉన్నారా? దెయ్యం దగ్గర ఉంటూ దేవుడి దగ్గర ఉన్నామనే ఫీలింగ్స్లో ఉన్నారు. మాయలండి బాబు, మాయగాళ్ళండి బాబు వీళ్ళంతా. లేకపోతే మధ్యాకాశంలోకి యేసుప్రభు వచ్చే తెలికి ఏమండి అన్నీ సిద్ధపరచాలి. మనం పోయాడా? ఏమండి మనం భూమి మీదకి వచ్చే తెలికి భూమి సిద్ధంగా ఉందా లేదా? మనం భూమి మీదకి వచ్చే తెలికే మనం వచ్చిన తర్వాత గాలి ఏమైనా వచ్చిందా? మనం వచ్చిన తర్వాత నీరు వచ్చిందా? మనం వచ్చిన తర్వాత నింగి వచ్చిందా? మనం వచ్చిన తర్వాత నేల వచ్చిందా? మనం వచ్చిన తర్వాత నిప్పు వచ్చిందే? ఆల్రెడీ ముందుగానే వచ్చాయి లేదా? ఆదికాండంలో 6 రోజులు దేవుడు సృష్టిని కలిగించి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నిన్ను దించాడు భూమి మీదకి. కరెక్టేనా? నువ్వేంటి నువ్వు సిద్ధపరుస్తావు పోయి? రేపు బుద్ధి ఉందిరా మీకు?
జ్ఞానం ఉందా కొంచెమన్నా? జనాలందరినీ తప్పు త్రోవలో నడిపిస్తూ జనాలందరినీ ఏం చేస్తున్నారు తెలుసా? బఫూన్లు చేస్తున్నారు. అర్థమవుతుందా? బఫూన్స్ ఒక బేవకుప్స్గా మారుస్తున్నారు. ఎవరిని? జనాలందరినీ అమాయకులను చేసి వాళ్ళని ఆటాడిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే కానుకల కోసం, వాళ్ళు ఇచ్చే అన్ని బియ్యం కోసం, బేళ్ల కోసం, వాళ్ళు ఇచ్చే వాటి కోసం ఆశపడి వాళ్ళను సరైన మార్గంలో నడిపించకుండా 4 రోజులు బ్రతకడానికి వాళ్ళను మభ్య పెడతారా? చెప్పు. తప్పు కదా? తప్పే. తప్పు చేస్తే తప్పని చెప్పాలి. వాడు ఎంత తోడైతే మోడీ తప్పు చేస్తే గమ్మును కూర్చోవాలనా? మీ యేసు తప్పుడోడు, మీ యేసు సరైనడు కాదు, మీ బైబిల్ కరెక్ట్ కాదని మోడీ అన్నాడు అనుకో, అయ్యా నువ్వు ప్రధానమంత్రివి, నువ్వు ఏమైనా అనొచ్చులే అని గమ్మును కూర్చుంటావా? ఏం ప్రధానమంత్రి? దేవుడికి ప్రధానమంత్రి. తప్పు చేసినాడు అనుకో, బైబిల్ను తప్పన్నా, వాక్యాన్ని తప్పన్నా, ఎనిబడి ఎవరినైనా సరే, వాడు ఎంత తోడైనా సరే, తప్పు అయితే తప్పు అని చెప్పాలా. అందుకోసం చంపుతావా? చంపుకో. ఇరుడ్డమైన మాటలు మాట్లాడి, అతి మాటలన్నీ మాట్లాడి వాడి దగ్గర తన్నులు తిని సావడం అది గొప్ప కాదు. దేవుని పిల్లలు జాగ్రత్త. మన సంఘం మాత్రం వాక్యంలో ఉన్నతంగా ఎదగాలి, వాక్యంలో ఉన్నతంగా బ్రతకాలి. ఏం పని అక్కడికి? నిన్నెక్కడికి తీసుకొచ్చి దేవుడు పెట్టాడు? నిన్నెక్కడికి తీసుకొచ్చాడు? పరలోకం నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? భూమి మీదకి తీసుకొచ్చాడు. నువ్వు భూమి మీద ఉండాలా. భూమి మీద ఏం చేయాలా? తన్ను వెదుగు నిమిత్తం. నిన్న ఈ కాలములు దేవుడు భూమికి పొలిమేరలేసి ఇక్కడనే తిరగరా బాబు, తెలుసుకోరా, తెలుసుకుని దాన్ని ఇతరులకు సువార్త ప్రకటించు, నువ్వు తెలుసుకున్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించు, వాళ్ళని కూడా దేవుని మార్గంలో నడిపించని చెప్తే మధ్యాకాశంలోకి వస్తాడా? ఆడున్నావు పోయి, సరే ఆడుంటావు, ఆడనే ఉంటావా, సచ్చావా? ఎన్ని రోజులు ఉంటావాడా? ఎక్కడైనా చావాల్సిందే, ఆడైనా చావాల్సిందే అని ఇక్కడ ఎత్తిపోతుందని అక్కడ పోతున్నావు. మరి సరే ఆడైనా ఉంటావా? ఆడైనా ఉంటారు. ఎవరైనా సరే నేను అడుగుతున్నాను ప్రశ్న. అక్కడికి పోయి సునీత విలియమ్స్, ఈ శాస్త్రవేత్తలు అందరూ అక్కడికి పోతున్నారు, ఇది ఎత్తిపోతుంది, ఆడ ఉండాలని పోతున్నారు. సరే ఆడైనా ఉంటావా? సమాధానం నాకు. ఆడ ఉండవు కదా, ఆడైనా చచ్చిపోవాలి కదా. నువ్వు చచ్చిపోవాలా? ఎక్కడికి పోతావు? చచ్చిపోవాలా? ఎక్కడికి పోతావు? ఇప్పుడు చెప్పమని శాస్త్రవేత్తను సమాధానం నాకు. ఈడ ఎత్తిపోతుందని ఆడిపోతానంటున్నావు, మరి ఆడ ఎత్తిపోవా? ఆడనే ఉంటావా? టైం బాగుండి సునీత విలియం తిరుక్కొని వచ్చింది. టైం బాగుండి ఆడి నుంచి వచ్చేసారు. టైం కానీ జస్ట్ కానీ కొంచెం కానీ తేడా వచ్చుంటే కల్పన చావ్లా అని చెప్పి ఒక ఆమె ఇదే అంతరిక్షానికి ఏమైందనా? బతికిందా చచ్చిందే? చచ్చిపోయింది. ఆమె కూడా శాస్త్రవేత్త, ఆమె కూడా తెలుగు అమ్మాయినా? కల్పన చావ్లా అనే అమ్మాయి వెళ్ళిపోయి చనిపోయింది అనుకుంటాను, నాకు తెలిసి. తిరిగి వచ్చినారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆడపోయింటే ఆడిపోయింది వీళ్ళందరూ. తెలుసా? తెలీదు. నువ్వేం శాస్త్రవేత్తవే? శాస్త్రవేత్త ఎవరంటే మేము. శాస్త్రవేత్త ఎవరంటే నిజమైన క్రైస్తవుడు. దొంగ క్రైస్తవుడు వాడికేం తెలుసు? వాడికేం తెలుసు అంటే ఆడిపోయి అంట ఆడ ఉండాలంట, యేసుప్రభు వస్తాడంట, అప్పటికంతా మనం గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అన్నీ రెడీ చేవిగా పెట్టుకుండాలంట. ఆయన వచ్చే తెలికి వరి నాటుకొని బాగా పెంచుకుండాలంట. ఏమండి, బైబిల్ చేతిలో ఉంటే సరిపోదు, బైబిల్ పట్టుకుంటే సరిపోదు, దాని మీద ఏముండాలా? పట్టుండాలా. ఊరికేనా? అక్కడైనా సరే చనిపోవాల్సిందే, అక్కడైనా వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? భూమి పోతే, భూమి అనేది పోతే, ఈ భూమి అనేది పోతే
అంతరిక్షంకి వెళ్ళిపోతానంటున్నావు. ఒరే అంతరిక్ష శాస్త్రవేత్త, నిన్ను ఒక మాట అడుగుతున్నాను నేను, భూమి కోసమా ఈ అంతరిక్షం అంతా, లేకపోతే బాగా ఆలోచించండి, ఈ అంతరిక్షం అంతా భూమి కోసమా లేకపోతే భూమి అంతరిక్షం కోసమా? మీరు ఇంత అంత చదువుకున్నారు, ఆలోచించండి. నేను చదువుకుని చాలా తక్కువ చదువుకున్నాను. ఈరోజు శాస్త్రవేత్తలను సైతం నా ప్రశ్నలతో వాళ్ళని ఆలోచింపజేస్తాను, వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేస్తున్నాను. అంతరిక్షం అంతా దేనికోసం? ఈరోజు సూర్యుడు దేనికోసం చెప్పండి? భూమి కోసమేనా? చంద్రుడు దేనికోసం చెప్పండి? భూమి కోసమేనా? గ్రహాలన్నీ దేనికోసం చెప్పండి? టోటల్ యూనివర్స్ అంతరిక్షం అంతా దేనికోసం? ఈ భూమి కోసం. ఈ భూమి ఎందుకోసం? మన కోసం. మనమే లేనప్పుడు ఈ భూమి ఎందుకు ఉంటుంది? ఆ భూమి లేనప్పుడు ఈ అంతరిక్షం ఎందుకు ఉంటుంది? సైకిల్ ఉంది, గాన్ ఉంది, ఆ మధ్యలో ఉంటుంది ఒక హబ్బు. అది కానీ పోయిందనుకో, గానంతా ఏమైపోతుంది? ఈ యూనివర్స్కు మధ్యలో ఉన్నటువంటి ఈ భూమే ఒక హబ్బు. ఈ హబ్బు పగిలిపోయింది అనుకో, మొత్తం మొబ్బే, అంతా శూన్యం, ఏముండదు. దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు వారి రాకడకు ఏమి ఉండదు, అంతా కూడా ఏమైపోతుంది? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములను కాలిపోవును, ఏమేగానుండవు. తెలుసు కదా ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగ వచ్చినట్లు వచ్చును. ఆయన రాకడ దొంగ ఎలా అయితే వస్తాడో అలా వస్తుంది. ఆ రోజు ఏమైపోతాయి? ఈ యొక్క అంతరిక్షంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏమైపోతాయంటే, ఏమండి, కరిగిపోతాయి అన్నాడు, లయమైపోతాయి, అసలు ఏమీ ఉండవు. 2 పేతురు 3:9 నుంచి మళ్ళీ చదువుకోండి. ఏమీ ఉండవండి. ఏమంటే ఈ భూమి లేనప్పుడు, ఈ విశ్వం లేనప్పుడు ఎక్కడ పోతారా బాబు మీరంతా శాస్త్రవేత్తలారా? మీకు తెలీదు, మీరు అనవసరంగా కోట్లు ఏమండి తగలెడుతున్నారు. 1 కోటు 80 కోట్లు ఈ అంతరిక్షంలోకి వెళ్ళాలంటే, అంటే భూమి మీద నుంచి ఈ అంతరిక్షంలోకి, అంటే భూమి యొక్క పొలిమేరలు దాటిపోవాలంటే ఇలా పోతే చచ్చిపోతాం, ఇలా పోతే చచ్చిపోతాం. ఏమండి, ఇలా పోతే చనిపోతాం కనుక మరి ఎలా పోవాలి? షూట్ వేసుకొని పోవాలి. ఆ షూట్ ఖరీదు 80 కోట్లు. 80 కోట్లు, నాకు తెలిసి 80. ఏమండి, ఆ 80 పక్కన ఇంకొక 0 ఏముందో సరిగ్గా కనపడలేదు నాకు అక్కడ. 80 ఉండొచ్చు, 800 కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు మనకు బస్ స్టాండ్ ఉన్నట్టు అక్కడ ఒక స్టేషన్ కట్టుకున్నారు, స్పేస్ స్టేషన్ అని, 10 లక్షల కోట్లు. ఎందుకు రా బాబు వాడు కట్టుకున్నావు స్టేషన్? అన్నం లేక, నీళ్లు లేక, బట్టలు లేక బ్రతుకుతున్నారా భూమి మీద? అన్నం లేక, నీళ్లు లేక, బట్టలు లేక, బ్రతుకు సరిగ్గా లేకపోతే నువ్వు స్పేస్కు పోయి 10 లక్షల కోట్లు, నీ సూటుకు 80 కోట్లు, 800 కోట్లు. మీరు చూశారు ఎప్పుడన్నా కోటి? హైదరాబాద్ కోటి గడజొల్ల సరిగ్గా. ఇంకా హైదరాబాద్కి పోవాలంటే 400-500 ఛార్జీ. అది కూడా లేదు మన దగ్గర. కోటి చూద్దాం అనుకున్నా కూడా అట్టాడితే ఇంక ₹1 కోటి చూస్తామా? దేవుని పిల్లలరా, మనుషులందరినీ మాయ చేస్తున్నారు. ఈ శాస్త్రవేత్తలు కూడా సరిగ్గా ప్రజల కోసం కాదు, వాళ్ళు సంపాదించుకోవాలనే దానికోసమే, డబ్బులు సంపాదించుకునే దానికోసం, ఏదో పేరు సంపాదించుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప చనిపోతే ఆడిపోతాం. ఇక్కడ ఉండం కదా మనం, ఇక్కడ ఉండం కదా, ఆకాశంలో ఉండం కదా. అందుకే నేను టైటిల్ పెట్టాను, మనిషికి ఆకాశం ఆధారమా? మనిషికి ఆకాశం ఆధారమా? అక్కడనే ఉంటావు నువ్వేమన్నా? అక్కడనే ఉంటావా? అక్కడనే ఉండిపోతావా? అక్కడ ఉండిపోతావు అని బైబిల్లో లేనప్పుడు ఉండదంతే. ఎన్నిసార్లు నేను ఓడించాడు తెలుసా పెద్ద ఆయన? ఇప్పుడు వదిలేసేయండి, ఇప్పుడు ఆయన కొంచెం పెద్దవాడైపోయాడు కనుక, వయసులో పెద్దవాడైపోయాడు. ఆయన ప్రారంభంలో మొట్టమొదటిసారిగా ఇళ్ళ మీద పడ్డాడు ఆయన.
ఈ దొంగ పాస్టర్ల మీద, ఈ శాస్త్రాల మీద ఆయన పోరాటం సాగింది. నిజమే కదా? దొంగ బతులను ఉతికి అరేసాడు. వాడు దొంగ బతుకుడే వాడు. ఏమైతే వాడు కోట్లుంటే అర్థమవుతుంది. నీ కోట్లుంటే నీ దగ్గర ఉంటాయి. దొంగ బోధ చేస్తే కబర్దార్ అన్నాడు. శాస్త్రవేత్తలకైతే చెమటలు పట్టించినాడు. ఇంకా న్యూస్ మీడియా వాళ్ళకైతే చెప్పాల్సిన పనిలే. దేవుని పిల్లరా, బైబిల్ చేతిలో ఉంటే, దాని మీద పట్టుంటే నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు. దేవుని పిల్లలరా, అక్కడ ఉండలేం మనం. ఎందుకంటే అక్కడ ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. మనుషులందరికీ నివాసయోగ్యం భూమి. ఏమండి? మనుషులందరికీ నివాసయోగ్యమైన భూగోళం అంటాడు. భూమి నివాసయోగ్యం, భూమి నివాసయోగ్యం, భూమి నివాసయోగ్యం, భూమి నివాసయోగ్యం, భూమి నివాసయోగ్యం, భూమి. అర్థమవుతుందండి? ఒకవేళ ఈ నుంచి వెళ్ళిపోయామనుకో, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరో లోకానికి వెళ్ళిపోవాలి. మరో లోకానికి వెళ్ళిపోవాలి. ఆ లోకానికి వెళ్ళకముందే కొన్ని నేర్చుకోవాలి మనం. అలా నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. వీళ్ళందరూ ఎందుకు పోతారు తెలుసా? ఆడికి మనందరికీ చాలా వరకు నేర్పించాలంట. పేపర్ చదువుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు చిన్నపిల్లల మైండ్ కంటే కూడా ఘోరంగా ఉంది ఇంద్రబాబు ఈ శాస్త్రవేత్తల మైండ్ అనుకున్నాను. సరేలే, ఎనివే వీళ్ళు చేసిన ఈ కార్యక్రమాల ద్వారా సంఘంలో అందరికీ ఒక పాఠం చెప్దామని చెప్పి పాఠం ప్రిపేర్ అయ్యాను. అక్కడికి వెళ్తారంట. అక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తున్నారంట. అక్కడ ఎలా ఉండాలి? ఈ సూట్ వేసుకుని పోయి ఉండాలి. సూట్ లేకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఏమంటే ఆడ నీళ్ళు ఉండవు. ఈ నుంచి తీసుకుని పోయి నీళ్ళనే వాడుకోవాలా, ఆ నీళ్ళతోనే కడుక్కోవాలా. ఎలా కడుక్కోవాలా? మనం నీళ్లు పోసుకొని కడుక్కుంటాం బాగా ఒళ్ళంతా. వాళ్ళు ఎలా కడుక్కుంటారు? ఏమండి, ఇంత టిష్యూ పేపర్స్ ఉంటాయి చూసావా, దాంతోనే రుద్దుకుంటారంతా. ఎన్ని రోజులైనా దాంతోనే రుద్దుకుంటాడు. కడుక్కునేట్టు ఉండవాడా? ఇక్కడ అన్నీ కడుక్కోవచ్చు. ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు, మొహం కడుక్కోవచ్చు, గుడ్డలు ఉతుక్కోవచ్చు. అక్కడ అట్లే వేసుకున్న గుడ్డలే. వేసుకున్న గుడ్డలు ఈ సూటే అండి. నీళ్ళు వేస్ట్ చేయకూడదు. ఒక సుక్క కూడా వేస్ట్ చేయకూడదు. పాసు కూడా వేస్ట్ చేయకూడదు. పాసు పట్టుకొని, పాసు ఏడంటే ఆడ మనం బాత్రూమ్ పోయి పాసు పోసుకుంటాం. వదిలేస్తామా? ఇంట్లోకి తెచ్చి మళ్ళీ వాటర్ బాటిల్ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా? ఏమన్నా వదిలేసి వచ్చేస్తాము. కానీ అట్ట కాదు, బాగా వాటర్ బాటిల్ పట్టుకోవాలా, తెచ్చి ఆడబెట్టుకోవాలా, లోపల పెట్టుకొని మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? మన ఇంట్లో ఫిల్టర్ ఉన్నట్టు ఆడగడ ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో పోసుకొని మళ్ళీ గలాసుకు పట్టుకొని తాగాల. ఏమిటిది? ఎన్ని నేర్పించడానికి పోయారు మనకోళ్ళు ఆడికి? శాస్త్రవేత్తలంతా ఏం నేర్పించడానికి పోయారు? ఎవరు వచ్చా వాళ్ళే తాగాల. ఇది నేర్పించడానికి ఎందరూ పోయినారు? భూమిని దాటిపోయినారు. ఏంది ఎవరు పాసోళ్ళు తాగేది నేర్పించాలన్నా మళ్ళా దానికి? ఆడికి పోయినారు. ఫిల్టర్ చేసుకొని మన పాసు మనమే తాగాలి. అర్థమవుతుందా? నీళ్ళు ఉండవు ఎక్కువ, కాబట్టి ఈ టిష్యూ పేపర్తో అంతా తుడుచుకోవాలి. అర్థమవుతుంది మీకు? ఇలా ఉండాలి అని ఏమండి వీళ్ళు నేర్చుకొని మరలా ఎవరికి నేర్పించాలంట? మనకి నేర్పించాలి. ఎందుకంటే మీరందరూ అక్కడ పోయి ఉండాలి కాబట్టి. మీరు ముందుగానే ఇవన్నీ మేము ట్రైన్ అప్ అయిపోయినాం. మాది మేమే ఎలాగో, మీది మీరే అలాగూ. అర్థమవుతుంది? నీకు ఏదైనా తలనొప్పి వచ్చింది అనుకో, ఆ తలనొప్పికి డాక్టర్ ఉండు అక్కడ, నువ్వే డాక్టర్. నీకు అర్థమవుతుంది? ఒకసారి చూడండి, ఈ రాకెట్ ప్రయాణం చేసి అంతరిక్షంలోకి పోయిన వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. యూట్యూబ్లలో ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి, అవి చూడండి. దేవుని పిల్లరా, అక్కడ వీళ్ళ పరిస్థితి భయంకరం. ఎవరిది వాళ్ళే
రోగం వచ్చినా వాళ్ళదే, రిపేర్ వచ్చినా వాళ్ళే చేసుకోవాలా, ఏది వచ్చినా వాళ్ళే. అలా ట్రైన్ అప్ అయిపోతారు. మీకు అర్థమవుతుంది? దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకున్నారు? దీన్ని బట్టి మీరేం తెలుసుకున్నారు? వీడు ట్రైన్ అప్ అయి ఆడిపోయాడు, మనమందరం కూడా ట్రైన్ అప్ అయి ఆడిపోవాలా? ఆడిపోవాలండి. నేను నేర్చుకునింది ఇది. ఆడిపోవాలి మనమందరం ట్రైన్ అప్ అయి. ఏమి ట్రైన్ అప్ అయినారు మీరు? మనమంతా ఏం ట్రైన్ అప్ అయ్యాం? వాడు అంతరిక్షంలో గ్రహం మీదకి పోయి అక్కడ ఉండడానికి ముందుగానే ట్రైన్ అప్ అయ్యాడు. మరి మనకి ఇండ్లు ఎక్కడున్నాయి? యేసుప్రభు మనకి ఇండ్లు ఎక్కడున్నాయని చెప్పాడు? అంతరిక్షంలో అని చెప్పినాడా? ఇండ్లు ఎక్కడున్నాయమ్మా? చెప్పండి అన్న, వచనం తిండి. అందరూ పరలోకం పరలోకం అన్నారు. నాకు బైబిల్లో వచనం తిండి. ఏంది నన్ను చూసారు అందరూ? మా అమ్మ ఏంది ఇట్టే చూస్తుంది? బైబిల్లో తీయండి మా, మీరు పరలోకం పోరా? పరలోకం అంటున్నారు. వచనం ఏది? వచనం తెలియకుండా, బైబిల్ తెలియకుండా అందరూ పోతారా? కందిపాలెంకి పోవాలంటే మీకు ఏం తెలియాలమ్మా? దారి తెలీదు. దారి తెలియకపోతే ఎర్రమొక్కపల్లికి పోతారా మీరు? ఇంకా కందిపాలెంకి పోతారా? ఇటు మాసాపేటకు పోతారు. ఏమిటి ఇటు మళ్ళీ పాలకొండలోకి పోతారు. దారి తెలియాలి కదా. దారి ఎక్కడుంది? బైబిల్లో ఉంది కదా. వచ్చిన వాళ్ళు తెలుసుకుంటున్నారా? వింటున్నారు, ఇంటికి పోయి తింటున్నారు, కొనుక్కొని నిద్రపోతున్నారు. మళ్ళా పొద్దున్న నుంచి యథావిధి ఆ రాధాబాయం మిట్ట, ఆ బాయం మిట్ట, ఆ గోవిందం మిట్ట, ఆ మహేష్ ఇట్ట, రామంజలిట్ట, ఈ రవెన్నిట్ట, ఓళ్ళిట్ట, ఈళ్ళిట్ట, ఇంతే. చెప్పిన వాక్యంలో ఏమి లే. ఇప్పటికిప్పుడు షడ్రక్కన్న బలి చెప్పినాడు, సూపర్గా చెప్పినాడు, డూపర్గా చెప్పినాడు. అబ్బా ఇంక బాయ్, ఇంక నేను పోతున్నాయి అంతే. ఇంక వేరేది ఏం లే. మీరు బాగా నేర్చుకోవాలా, సరేనా? అక్కడికి పోవడానికి ట్రైన్ అప్ ఇక్కడ, అక్కడికి పోవడానికి ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. మన నివాసాలు ఎక్కడున్నాయి? మనకు పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు మన పౌరస్థితి ఉన్నదని ఎరిగి, అంతేనా? ఎక్కడుంది పౌరస్థితి? పరలోకమందు పౌరస్థితి. ఏం మహేష్, ఎక్కడుంది పౌరస్థితి? చించోకులోనా? ఏడుంది రేవన్నా? పరలోకంలో ఉంది. మరి పరలోకానికి దారి ఎట్లా? ఎవరు చూపిస్తారు దారి? పరలోకానికి దారి చూపించాయని ఎవరు? ఆ యేసుక్రీస్తు కోసం బ్రతకాలని, ఆ యేసుక్రీస్తు కోసం జీవించాలని, ఆ యేసుక్రీస్తు వారి దారిలో నడచాలని, ఆ దారి సంఘంలో మాత్రమే తెలియజేస్తారనే సంగతి ఎవరికైనా తెలుసా? ఎక్కడ తెలుస్తుంది దారి? సంఘములో. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇక్కడ తెలియపరచబడవలనని ఉద్దేశించి. ఎవరికి? అసలు ఇక్కడి నుంచే జ్ఞానం. పరలోకములో ఉన్నవాళ్ళు సైతం ఈ జ్ఞానం కోసం చెవులు ఇట్లా చెవులు ఇటు పెట్టి వింటున్నారంట. ఇక్కడ సంగతులు వినడానికి అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ. అంటే వాళ్ళకి లేదు కనుక వింటున్నారు. వాళ్ళకి లేదు కనుక అంత ఆసక్తి ఉంది. మనకు ఉండదు కనుక మనకు దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్. ఉన్నోడికి లెక్కలేదండి. ఇప్పుడు నాకు సైకిల్ లేదండి చిన్నప్పుడు. రోజు నడుచుకుంటాను, అల్లాడేవాళ్ళం మేము నడుచుకోలేక. మా అమ్మను దండం పెట్టి అడిగేది మా నాయన. సైకిల్ కొనిచ్చేదానికి లేదు. ఎందుకంటే మా నాయన చూసే ఫుల్ 500 సైకిల్ కొనియాలంటే సెకండ్ హ్యాండ్ 500 అప్పట్లో. 500 కొనిస్తే నాకు 10 బట్టలు పోతాయిరా. నాకు 10 బట్టలు కావాలన్నా, నీకు సైకిల్ కావాలన్నా? నాకు క్వార్టర్లే ముఖ్యంగా, నేను ఈ సైకిల్ ముఖ్యం కాదని చెప్పి క్వార్టర్లోనే తాగేవాడు. ఎప్పుడో ఇంకా 10th క్లాసులోకి వచ్చిన తర్వాత ఏడిచ్చే అప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ మా ఎదురింటోళ్ళది కొనిచ్చినారు. ఏమండి, అది వస్తానే నాకు ఎలా ఉన్నిందో తెలుసా? ఏమానం వచ్చినట్టు నింది తెలుసా?
ఆ సైకిల్ నా దగ్గరికి వస్తానే విమానం అనుకోండి, ఏమండి దాని పక్కలో దాని మీద చేసుకొని నిద్రపోయండి రాత్రిళ్ళల్లో. అర్థమవుతుంది మీకు? ఎందుకు? లేక 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 దొరికింది. దాని మీద చేసుకొని తల్లి బిడ్డ మీద చేసుకుని మునుకుంటుంది చూడు, అట్లా ఎప్పుడు తుడిసే పనే. ఎందుకు? లేక 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 వచ్చింది కనుక దాని విలువ అర్థమైంది. మనోళ్ళకి తెలుసు ఆ విలువ. మీకు తెలిసి ఉంటుంది, మీ పిల్లలకి అస్సలు తెలీదు. కారు అండి, కారా, కారు ఏముందిలే, కారు ఎంత, కారు కథ ఎంత. ఒరే నాయన డ్రైవింగ్ నేర్చుకురా వచ్చి. కారు 10 మంది డ్రైవర్లు వస్తారు నాన్న. కారు ఏంది నాన్న నువ్వు? కారు బొలెరో కొత్త కారు, ఒరే నేర్చుకోరా. భలేవాడివే నాన్న, 10 మంది డ్రైవర్లు అలా వచ్చి నన్ను కూర్చోబెట్టుకొని ఎత్తుకొని పోయి కూర్చోబెట్టుకొని తోస్తారు నాన్న. మీ పిల్లలకు సైకిల్ అండి ఇసిరి కొడతారంటే బుల్లెట్ తెచ్చి అంటాడు. అంటే వాళ్ళకి దేనికి, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అలాగే మనకు కూడా వాక్యం బాగా దగ్గర ఉంది కదా. చూడు ఎంతమంది వచ్చారు, మా ఇంట్లో వాళ్ళు రాలా, మా తమ్ముడు రాలా. ఎందుకంటే వాడికి పాపం ఏదో దీనికంటే ఎక్కువైంది వాడికి కనపడుతుంది అన్న అమాయకుడు పాపం. ఇంకా చాలా మంది రాలా, సురేందర్ అని రాలా, సంఘ పెద్దలు రాలా, చాలా మంది రాలా కదా. ఎందుకంటే వాళ్ళకు వాక్యము ఏం వాక్యం. నీ ప్రాణం పోతే నిన్ను కాపాడేది ఎవరో తెలుసా? ఈ వాక్యమే. నిన్ను రక్షించేది ఎవరో తెలుసా? ఈ వాక్యమే. ఆ వాక్యాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? సంఘంలో పెట్టాడు. నువ్వు వీడికొచ్చే తీసుకొని పోవాలా. ఎక్కడికే రావాలి నువ్వు, వచ్చి వాక్యం విని వాక్య ప్రకారం నడుచుకొని ఆ వాక్యం ద్వారా నువ్వు దేవాది దేవుని దగ్గరికి చేరుకోవాలి. అక్కడండి నివాసాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువునైనా రెడీగా తీసుంటావు అమ్మా శివ. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఎక్కడున్నాయంట మా నివాసాలు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు పరలోకంలో. ఎవడు చెప్పాడు నీకు గ్రహాల్లో ఉన్నాయని? ఏమండి అంతరిక్షంలో ఉన్నాయని ఎవడు చెప్పాడు? చంద్రుడి మీద ఉన్నాయని ఎవడు చెప్పాడు? అక్కడ ఉన్నాయి నివాసాలు. భూమి మీద ఉన్నాయి నివాసాలు. ఈ భూమి మీద ఏ నివాసాలు? డూబా ఒరిజినలా? డూప్లికేట్ ఇల్లు ఇక్కడ అన్నీ. రేపు ఇదే చెప్పబోతున్నాను. మనోడు సుబ్రాయుడు అన్న ఇంటి ఓపెనింగ్కి కొంచెం క్లూస్ మీకు ముందుగానే అందించేసాను. ఈ ప్రసంగమే రెడీ చేసుకున్నాను అన్నింటికడ. దేవుని చిత్తమైతే ఇంకొక ప్రసంగం ఆ రోజుకి రెడీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఇండ్లు అది ఒరిజినల్, ఇది డూపు. ఈ డూపు దగ్గర మనం ఏం చేయాలి? అక్కడ ఉండడానికి ముందుగానే ఇక్కడ ఏమవ్వాలి? ఈ శాస్త్రవేత్తలందరూ అడిపోయి ఏం చేశారు? ఇక్కడ ఉండడానికి మీరు నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు కదా. ఎలా ఉండాలో, ఎలా తుడుచుకోవాలో, ఎలా తాగాలో, ఎలా ఉండాలో. అలాగే అక్కడ ఉండడానికి ఇక్కడ ముందుగానే మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటావు? బైబిల్ నేర్చుకోవాలి. బైబిల్ నేర్చుకో, బాగా తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నువ్వు దాని ప్రకారమే ఉంటావు. ఇంజనీరింగ్ చదివినోడు ఇంజనీర్ అయిపోతాడు, డాక్టర్ చదివినోడు డాక్టర్ అయిపోతాడు, యాక్టర్ చదివినోడు యాక్టర్ అయిపోతాడు. బైబిల్ చదువుకున్నాడు బాగా, బైబిల్ తెలుసుకున్నాడు బాగా, ఏం చేస్తాడు? బైబిల్ ప్రకారమే ఉంటాడు. ఇంజనీర్ లాగే ఉంటాడు, డాక్టర్ లాగే ఉంటాడు. బైబిల్ చదువుకున్నవాడు బైబిల్ లాగే ఉంటాడు. ప్రేమిస్తాడా? పక్క పెట్టుకుంటాడా? బైబిల్ చదివినోడు ఎలా ఉంటాడమ్మా? బైబిల్ అంటే క్రీస్తు, బైబిల్ అంటే ప్రేమ, బైబిల్ అంటే దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమిస్తావా? మనం అందరం ప్రేమిస్తావా? అందరినీ ప్రేమిస్తావా? నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు.
అందులో సంఘంలో మరి బయట అంటే చెప్తావు, నమ్ముతా, సేవకుడి కదా, నాకు తెలిసిపోతూ ఉంటాయి కొన్ని. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుంది. అందరినీ ప్రేమిస్తున్నారా? గొడవలు ఏమైనా పెట్టుకుంటున్నారా? గొడవ 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 గొడవ, కొట్లాట 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 కొట్లాట, పగ 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 పగ, హమ్మింగ్ వస్తుంది. ఒక మాట మాట్లాడితే 4 మాటలు వస్తాయి. గమనించిన మీరు యేసు నామములు అన్నాం అనుకో, యేసు నామములు యేసు నామములు యేసు నామములు అని పోతుంది. గమనించారు మీరు? చిన్నగా దిగుతుంది. అలాగే ఏమన్నా ఉన్నాయా? అయితే ఏం చేయాలా? ఇక్కడనే లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ శాశ్వతంగా ఉండాలి. అందుకే ఇక్కడ టోటల్గా ఏం ఉండకుండా వెళ్ళిపోవాలి. పుట్టినప్పుడు ఎలా వచ్చావో, అంటే పుట్టడానికి ఈ లోకానికి ఎలా వచ్చావో, ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎలా వచ్చావు, పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, పోయేటప్పుడు కూడా కల్మషం ఉండకూడదు, ఏం ఉండకూడదు. బాబు ఈ మధ్యకాలంలో నాయన ఈ పాస్టర్లా వీళ్ళు రౌడీలో గూండాలు అర్థంగా, రేయ్ రారా కొడక్క. ఎవరు? ఒక పాస్టర్. రేపు ఆదివారం చెప్తా పాస్టర్ గురించి, సబ్జెక్ట్ రెడీ చేసిన. ఆయన చచ్చిపోయిన తర్వాత నన్నే అంట కదరా చంపేది, రారా కొడక్క, నువ్వు చచ్చావా నేను చచ్చావా, దెబ్బకు చంపుతారా నా కొడక అంటున్నాడు. ఓరే నీ పాసుగోల, దెబ్బకు చంపుతావా? అందుకే నువ్వు ప్రభుని నమ్ముకునింది. నేను అడుగుతా, నాకు తెలియక అడుగుతా, యేసు ప్రభు చంపాలనుకుంటే ఎంతమందిని చంపుండు ఆయన? ఒకడన్నా మిగులుతాడా? కత్తి తీసుకొని నరికితే, చెవి తెగ నరికితే ఏం చెప్పినాడు యేసు ప్రభు? బుద్ధుందే లేదా నీకు? పెట్టు కత్తి లోపల పెట్టు, పనికి మనలోడా. నువ్వు పెద్ద హీరో ఏమన్నా అంటే నీ దగ్గరేనా కత్తి ఉండేది? అసలు ఈ సృష్టిని కలిగించింది ఎవరు? నేను. కత్తులను కటార్లు అన్నింటినీ కలిగించింది నేను. దేనికి కలిగించిన? కూరగాయలు కోసుకుంటారని కలిగించిన, పీకలు కాదు, మనుషులను కోయమని కాదు. వాళ్ళ మనసుల్లో చెడగొట్టడానికి దిగిన ఆ యొక్క సైతాన్ని కనుగొండ్రా. దేవుని వాక్యం అనే వేరే ఖడ్గంతో అని చెప్తే నువ్వేంటి? పెట్టి కత్తి వరల పెట్టు. చెవు తీసుకుని పోయి అతికిచ్చినాడు. తన్ను నరకాలనుకొని వచ్చినటువంటి వాడిని, చంపాలనుకొచ్చుకుని వాడిని ఏం చేశాడు? చెవు తీసి, నాయన బాగా అయిపోయిందా నాయన. ఏమైపోయినాడు? మారిపోయాడు. అట్ట మార్చాలి కానీ నిన్ను కొడతా కొడక, నన్ను కొడతావా కొడక, ఒక దెబ్బతో చంపుతారా కొడక? ఏమి నేర్చుకున్నారా బైబిల్? నిన్ను కొట్టిన వాడిని ఏం చేయాలి? నువ్వు దీవించాలా. నిన్ను దూషించిన వాడిని ఏం చేయాలా? ప్రేమించాలా. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాయి. ఇదేంది అసలు క్రైస్తవ్యానికి భిన్నంగా సైతానుగాడు ఎంత మందిని మార్చేసాడండి బాబు. పైన పటారం, లోన లోటారం. పైన క్రైస్తవ్యం ఎంత ఎట్టున్నా తెలుసా? పటారం. లోన మేడిపుండు చూడు, మేలిమయుండు పొట్ట విప్పి చూడు. అలా ఏమన్నా మీలో ఏమన్నా ఉన్నాయా? పురుగులన్నింటికి అడిగేయండి. ప్రేమను అణువణువు పెట్టుకోండి. అన్యాయం చేశాడా? చేయని. ఒకటే మీకు చెప్తున్నాను, అన్యాయం చేయవాడిని అన్యాయమనే చేయని అన్నాడా లేదా? అన్యాయం చేయవాడిని అయినా నేను చేయనేమో. వస్తాను కదరా, నేను వస్తాను, నీకెందుకు ఆ పనులు? మంచి మాటలు ఉండండి బైబిల్లో. టైం అయిపోయింది. రెడీగండి పరలోకపులో ఇల్లు కోసం. పరలోకంలో అక్కడ ఉండాలి మనం. అక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడ ఎలా ఉండాలి బాబు? ఏడున్నట్టు ఆడు ఉండాలనుకుని ఏమన్నా ఊరికే పైకి అట్టుండవేమో. దేవుడికి అన్నీ తెలుసు. ఆయన హృదయాంతరంగాలు భరించాడు. ఏమైనా చూడైనా మిషన్లే కాదు, ఎయిర్పోర్ట్లోకి మిషన్ లేకపోతే పొరపడితే ఏదైనా లోపల ఏమన్నా ఉన్నాను గుయ్యి 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 అంటుంది. అది తెలుసా మీకు? వెంటనే పోలీసు వాళ్ళు పెట్టుకుని వెంటనే చూసి, రే తుపాకి ఉండిందో తీసేయి, మొత్తం వాడిని పట్టేస్తారు. ఏమండి మిషన్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లోకి కానీ ఎక్కడికైనా పోయేటప్పుడు, ఏముండకూడదు, ఖాళీగా వెళ్ళాలను. ఏదైనా పొరపాటుతో ప్రమాదకరమైన ఉన్నాయో
గొయ్యి 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 అంటది. ఏంది రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లోకి పోయేదానికి కూడా ఒప్పుకోకపోతే, ఆ మిషన్ ఒప్పుకోకపోతే, నీ దగ్గర ఏమన్నా ఉంటే పరలోకానికి పోయేటప్పుడు మిషన్ ఒప్పుకుంటుందా? నీ దగ్గర పగునిందనుకో, పైనకి ప్రేమగా ఉన్నామనుకో, వందనాలండి ప్రైజ్లోడండి అంటానేమనుకో, అది ఊరుకుంటుందా? గుయ్యి 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 అంటది. ప్రభువా ప్రైజ్లో నర్మై తీసి ఇసిరండి. అర్థమవుతుంది మీకు? ప్రభువా నా దగ్గర ఏమి లేవు ప్రభువా, అన్నీ ఉన్నాయి ప్రభువా, మరిన్ని ఉన్నాయి ప్రభువా, అన్నీ బయటికి తీస్తాడు ఆయన. చనిపోతే మరుక్షణం ఏడంటాం తెలుసా మనం? పాతాళంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? పర్ఫెక్ట్. మనలో ఉండాల్సినవి ఏంటో మీకు చెప్పాను. ఆత్మ ఫలించడానికి ఆత్మఫలాలు ఎన్ని? ఈ 9 త్వరగా మనలోకి వచ్చేయాలా. లేట్ చేయొద్దు. టైం ఈజ్ ఓవర్. ప్రాణం పోతుంది మనకు, ఎక్కువ టైం లేదు మనకు. ఆయన చచ్చిపోతాడని మీరు అనుకున్నారా? పవిన్ తర్వాత మన వీధిలో పాప మా పిల్లోడు చాలా మంది చచ్చిపోతున్నారు. మనం అనుకోలేదా? మన కళ్ళ ముందర ఎందుకు పోతున్నారంటే, బాబు నువ్వు కూడా పోతావురా, త్వరగా దేవా నా తప్పులు క్షమించు, నన్ను రక్షించిన. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఇంకా మంచిదనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికి ఎన్ని వచ్చేయాలి ఉన్నాయా? వాడికి అది వచ్చా, వీడికి అది వచ్చా, ఇంటికి పోయింటానికి కథలే. నిజమేనా? స్టాప్. ప్రేమతో ఉండండి, ప్రేమతో బతికిపోండి. యేసుప్రభు వాక్యాన్ని ఎలా ప్రకటిస్తూ బ్రతికాడు, మీరు నేను మనమందరం వాక్యాన్ని ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తూ ఇక్కడే తయారవ్వాలా. ఈ గొర్రెలు ఆడిపోవడానికి తయారవుతున్నారు. మనము పరలోకానికి పోయేదానికి తయారవ్వాలి. ఎలా తయారవ్వాలో నేర్పించడానికి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. వీళ్ళు ఎలా బతకాలో, ఆ అంతరిక్షంలో అక్కడ ఇక్కడ బతికి ఎక్కడ ఎలా బ్రతకాలో అనేదానికి వచ్చారు. ఏమంటే అంతరిక్షంలో నీళ్ళు, ఆ నీళ్ళ కోసం ఎన్ని పాటలు పడుతున్నారో చెప్పినాను కదా. ఒక సుక్క నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళ పాసు వాళ్ళే తాగుతున్నారు. అరే బాబు, ఆ కర్మ మీకెందుకురా? అసలు మీకు ఏ జలం ఇస్తాను తెలుసా? నేను జీవజలం. ఎప్పటికీ బ్రతికిపోతారు. నిత్య జీవం, ఎప్పటికీ బ్రతికిపోతారు. అలాంటి లోకాన్ని మీకు సిద్ధపరుస్తాను. రండి, నేను చెప్పిన మాట నేను వచ్చా. కాబట్టి దేవుని పిల్లరా, చక్కగా మీరందరూ కూడా, మనమందరం కూడా దేవునిలో చక్కగా బ్రతికి చక్కగా జీవించి వెళ్ళిపోదాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ పాఠాలుగా నేర్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా ఆయన కోసం మేము బ్రతుకులాగున వాక్యాన్ని గొప్ప చేయడానికి తండ్రి మమ్మల్ని నిలవబెట్టమని మీ పరిశుద్ధ పాదాలు చెంత వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న పిల్లలతోనూ మాతో ఉండి తండ్రి. రాత్రి ప్రయాణమై బయలుదేరుచున్నాను. రేపు రాత్రికి సభలో నాకు తోడుగా ఉండి నీ వాక్యం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో నీ ప్రజలందరికీ చెప్పడానికి నన్ను ఉపయోగించుకోమని వేడుకుంటూ, కావలసిన ఆరోగ్యమును, ఆలోచనను, బుద్ధిని, జ్ఞానమును ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుని పిల్లలరా, ఆదివారం మరి నేను ఉండనని చెప్పాను.